ఎందుకంటే చాలామంది వాళ్ళు ఇప్పుడు నేనంటే సరే సెకండ్ జనరేషన్ పాలిటీషియన్, ఐ హ్యాడ్ ఇట్ ఈజీ, ఐ హ్యావ్ టు బీ ఆనెస్ట్. సెకండ్ జన్ ఆల్వేస్ హ్యాస్ ఇట్ ఈజీ. మీ పిల్లలు కూడా వన్స్ యూ ఎస్టాబ్లిష్ సంథింగ్, ఐఎమ్ షూర్ దే విల్ హ్యావ్ ఇట్ ఈజీ. బట్ ఫస్ట్ జనరేషన్ ఎవరైతే పీపుల్ హూ స్టార్ట్ ఫ్రమ్ ది స్క్రాచ్, మన సీఎం గారు కేసీఆర్ గారు, హీ కమ్స్ ఫ్రమ్ అ రూరల్ ఫ్యామిలీ, agriculturist family, a family which used to live about 140 kilometers away from here. 140 కిలోమీటర్ల దూరంలో చింతమడక అనే ఒక ఊర్లో వాళ్ళ నాన్నగారికి 11 మంది పిల్లలు, 9 మంది ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఆయన మై ఫాదర్ ఇస్ లైక్ నెంబర్ 10 ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 11, ఈజ్ నెంబర్ 10, చిన్నవాడు అందరిలో దాదాపుగా. తర్వాత పేరుకి దొరలు, పేరుకి చాలా పెద్ద ల్యాండ్ లార్డు, ఎట్సెట్రా ఎట్సెట్రా. కానీ తెలంగాణలో ఆనాడు 500 ఎకరాలున్నా 1000 ఎకరాలున్నా నీళ్ళేం లేవు కాబట్టి దానికి విలువ ఏం లేదు, మొత్తం గుడ్డమే. అక్కడ చేన్లు గిన్లు ఏం లేవు, ఉన్నాయి మూటబాయిలు, ఉన్న 40-50 ఎకరాల్లో వ్యవసాయం తప్ప మిగతాదంతా కూడా బీడు భూములు. అది ఆ పరిస్థితి. ప్లస్ 9 మంది ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటూ వచ్చేసరికి ఆస్తి కూడా దాదాపుగా న్యాచురల్గా ఏం జరుగుతుంది మీకు తెలుసు, సినిమాల్లో పైన పటారం లోన లొటారం అన్నట్టే ఉంటుంది, అంతకంటే పెద్దదే ఉండదు. But KCR garu, when he became, an adolescent, young man, when he started going to college, he realized that he has to support his father because appadike ayana kuda ma grandfather kuda Bombay ellaru, civil contractlu chesaru. Shaporji Palonji ano company untadi. Aa Shaporji Palonji daggara he worked as a subcontractor also. In fact, okkasari Cyrus Mistry vaste KCR garini kalavaniki, he told Cyrus that my father worked in your company as a subcontractor. Ante Cyrus was surprised. He went back to Bombay. వాళ్ళు ఏంటంటే చాలా డిసిప్లిన్గా బుక్స్ మెయింటైన్ చేస్తారు. Went back to Bombay, pulled out all the log books. He actually called me. He said, "Arey, he was right. Your grandfather actually worked as a subcontractor back in 1950s, 1960s లో పనిచేశారు" అని చెప్తా ఉన్నాను. సో అట్లా ఒక ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కేసీఆర్ గారు, హీ ఫస్ట్ కంటెస్టెడ్ ఇన్ హిజ్ ఓన్ విలేజ్ ఫర్ ది సింగిల్ విండో ఎలక్షన్. ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ నుంచే కదా, అందులో పోటీ చేశారు. కానీ సింగిల్ విండో చైర్మన్గా ఓడిపోయారు. కేసీఆర్ లాస్ట్ హిస్ ఫస్ట్ ఎలక్షన్ యాజ్ అ సింగిల్ విండో చైర్మన్. దెన్ సబ్సిక్వెంట్గా 83లో ఎన్టీ రామారావు గారి పార్టీ వచ్చిన తర్వాత, తెలుగుదేశం వచ్చిన తర్వాత అందులో కంటెస్టెడ్ యాజ్ ఎమ్మెల్యే. హీ లాస్ట్ హిస్ ఫస్ట్ ఎలక్షన్ as MLA with about 750 votes purely because of inexperience. తెలియక 750 ఓట్లతో ఓడిపోయారు. సో ఫస్ట్ 2 సెట్ బ్యాక్స్ నిజానికి ఒక మనిషిని కుంగదీస్తాయి. మొదట ఒక ఎదురు దెబ్బ తగిలితే, రెండో ఎదురు దెబ్బ తగిలితే అక్కడికే వి స్టాప్. ఇంకా చాలే, మనకి ఇది రాదేమో, ఇది మనకు సూట్ అయ్యే ఫీల్డ్ కాదేమో, మనం ఇంటికి వెళ్ళిపోదాం, ఏదో పని చేసుకుందాం, జాబ్ చేసుకుందాం, ఇంకో పని చేసుకుందాం అని ఇంకొకరు అయితే వెనకకి వెళ్ళిపోయేటోళ్ళు. కానీ కేసీఆర్ గారు he didn't give up. He said, I'm staying firm. ఇది నేను ఎంచుకున్న వృత్తి, ఇది నేను ఎంచుకున్న లైను, ఇందులోనే ఉంటాను అని డిటర్మైన్డ్గా అందులోనే ఉండి, ఒక్కసారి గెలిస్తే 1985లో మొదటిసారి ప్రజలు అవకాశం ఇస్తే, ఇంకా అప్పటి నుంచి మళ్ళీ ఈ రోజు వరకు 2023 వరకు తిరిగి ఒక్కసారి కూడా ఓటమి పాల్కాలేదు. అండ్ ఐఎమ్ షూర్ విత్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్ 2023లో కూడా మళ్ళీ తిరిగి 100% గెలుస్తారు. ఇందులో మారల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, యూ మైట్ హ్యావ్ స్పీడ్ బంప్స్, యూ మైట్ హిట్ హెడ్ విండ్స్, ఎదురుగాళ్ళు, ఎదురు దెబ్బలు జీవితంలో అందరికీ తగులుతాయి, ఎంత గొప్ప వాళ్ళకైనా తగులుతాయి. కానీ ద ఛాలెంజెస్ ఇన్ స్టేయింగ్ ఆన్ ద కోర్స్, ఇట్స్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ డెసిషన్. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ హేజీ, అరే ఇంకా కష్టమేమో అనిపిస్తున్నప్పుడు అందులో ఉండడం అనేది కొంత అప్పుడప్పుడు చాలా అసంబద్ధంగా అనిపిస్తుంది. అరే ఇది కాదు, ఇంప్రాక్టికల్ అనిపిస్తుంది. కానీ టు స్టే ద కోర్స్, టు మేక్ థింగ్స్ హ్యాపెన్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ కరేజ్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ రిజాల్వ్, ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ గట్స్. అండ్ రిమెంబర్, దేర్ ఇస్ నో గ్లోరీ దట్ కమ్స్ వితౌట్ గట్స్, దేర్ ఇస్ నో గ్లోరీ దట్ కమ్స్ వితౌట్ గంప్షన్. అంటే నో గట్స్ నో గ్లోరీ అనే స్లోగన్ వినే ఉంటారు. ఆ పద్ధతుల్లో అంత డిటర్మైన్డ్గా పనిచేయకపోతే సక్సెస్ఫుల్ ఎవరెవరు. సరే ఎవరెవరో ఏదో చెప్తుంటారు, కానీ వాస్తవం ఏంటంటే ఈ కుల వ్యవస్థ అనేది నేను బలంగా నమ్మేది, నా వ్యక్తిగతమైన అభిప్రాయం. కుల వ్యవస్థ అనేది దేవుడు మనిషిని పుట్టించాడు, మనిషి కులాన్ని పుట్టించాడు. ఒకరు ట్రైబల్ అని, ఒకరు
దళిత్ అని, ఒకరు ఫలానా అని మనం పుట్టించుకున్న కథలు తప్ప దేవుడేమి మన నెత్తి మీద ఏం రాసి పంపలేదు. నువ్వు ట్రైబల్, నువ్వు దళిత్, నువ్వు ఫలానా ఎవరూ రాయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలో జరిగిన తర్వాత నేననేది ఏంటంటే తెలివి మాత్రం 1000%. అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ ఆల్ మై హార్ట్. ఎందుకంటే ఐ హ్యావ్ ఫ్రెండ్స్. ఐ వాజ్ రేజ్డ్ ఇన్ హైదరాబాద్, ఐ వాజ్ రేజ్డ్ ఇన్ కరీంనగర్, ఐ వాజ్ రేజ్డ్ ఇన్ టౌన్స్ ఆల్ అలాంగ్. నాకు కుల వ్యవస్థ గురించి కానీ, కులాల గురించి కానీ ఈ రాజకీయాల్లోకి వచ్చేదాకా నిజంగా పెద్దగా తెలియదు. నేను బలంగా నమ్మేది ఏంటంటే ప్రతి మనిషిలో సేమ్ లెవెల్ ఆఫ్ టాలెంట్ ఉంటుంది, సేమ్ లెవెల్ ఆఫ్ తెలివితేటలు ఉంటాయి, సేమ్ లెవెల్ ఆఫ్ ఇన్బిల్ట్ క్వాలిటీస్ ఉంటాయి. అందులో సమస్య లేదు. టాలెంట్ ఎవడి అబ్బ సొత్తు కాదు, ఎవడి గుత్త సొత్తు కూడా కాదు, అందరిలో సమంగానే ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ ఆపర్చునిటీని పట్టుకోవడం ఎట్లా, రైట్ ప్లేస్ రైట్ టైం, వస్తున్న ఆపర్చునిటీని ఎట్లా మనం పట్టుకోవాలి. ఐ రియలీ కాంప్లిమెంట్ సోమేష్ కుమార్ గారు, బికాస్ even though the chief minister gave his blessing for this program, it takes a lot of time, it takes a lot of tenacious effort to make it a success. Today probably Telangana is the only state in the country where you have 500, not 1, 2, but 500 entrepreneurs from tribal communities sitting here proudly talking about 120 units which have already been grounded, and there are several others in the pipeline which I am sure will be grounded successfully. చిన్న విషయం కాదు ఇది. నేను ఇప్పుడే సురేష్ కదే చెప్తా ఉంటే, లెట్ us టేక్ దిస్ టు ద నెక్స్ట్ లెవెల్. ఇక్కడతో హ్యాపీగా ఉండకుండా, ఇక్కడతో సరిపెట్టుకోకుండా, లెట్ us ఇన్స్పైర్ అదర్ పీపుల్. బికాజ్ దెర్ ఇస్ ద థింగ్ కాల్డ్ రిలేటివిటీ. అంటే ఏంటి? ఇప్పుడు మీరు సడన్గా నేను మీకు జకర్బర్గ్ ఫోటో చూపెట్టి, లేదా ఇంకొకరి ఫోటో, ఒక అమెరికాలో ఏదో విజయవంతమైన స్టార్టప్ ఒక ఇలాన్ మస్క్ ఫోటో చూపెట్టి, ఇగో ఈయనను చూసి మీరు నేర్చుకోండి అంటే ఈయనెవరు అంటారు. అదే మీ నియోజకవర్గంలో లేదా మీ ఊళ్ళో, మీ తాండాలో, ఇవాళ మీ గూడెంలో మీ ఫోటో పెట్టి ఈ అబ్బాయి ఈ అమ్మాయి చేయగలిగినప్పుడు నువ్వెందుకు చేయకూడదు అనే ఆలోచన ఒకవేళ కనుక మనం రేకెత్తించగలిగితే యంగ్ మైండ్స్లో, ఐ థింక్ దేర్ ఇస్ నో బెటర్ స్టోరీ దెన్ దిస్. ద కైండ్ ఆఫ్ ఇప్పుడు I was amazed when I heard the etymology of the word Harleys. Harleys అంటే అదేదో ఇంగ్లీష్ వాడు పెట్టిన పేరులా ఉంది చూడడానికి, కానీ దాని వెనకాల ఉన్నది హరిలాల్ అండ్ లీలా అంటే I was zapped. So the thing is, it takes that bit of little tweaking, కొద్దిగా తెలివితేటలు, యూనివర్సల్ అపీల్ వచ్చే విధంగా చేయడము. ఇది కేవలం ఒక ట్రైబల్ ఆంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ నుంచి వచ్చిందే కాదు, మొత్తం అందరి కోసం చేస్తున్న కార్యక్రమం అనే పద్ధతుల్లో మనం గనక కొద్దిగా బ్రెయిన్ అప్లై చేసి, థాట్ అప్లై చేసి, మార్కెటింగ్ కొద్దిగా పర్ఫెక్ట్గా చేసుకుంటే ఒక తిరుగులేని సమాజాన్ని, తిరుగులేని ఎంటర్ప్రైజ్ నిర్మించవచ్చు అని వాళ్ళ ఒక్కరు కాదు ఎంతోమంది ప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ జస్ట్ టెలింగ్ సత్యవతి గారు ఆల్సో, మనం నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు 500 మందిని మనం ఎవరైతే తయారు చేశామో, యూ గైస్ షుడ్ బికమ్ బ్రాండ్ అంబాసిడర్స్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. యూ గైస్ షుడ్ లీడ్ ఇట్ ఫ్రమ్ ద ఫ్రంట్. కొందరు ఇంకా సెటిల్ అవ్వాలి, నాకు తెలుసు. నాట్ ఎవ్రీబడి ఈజ్ సెటిల్డ్, దేర్ ఆర్ స్టిల్ సమ్ టీథింగ్ ఇష్యూస్, టీథింగ్ పెయిన్స్. ఐ వాజ్ జస్ట్ డిస్కసింగ్ విత్ సురేష్, ఈ 5 సంవత్సరాల లెర్నింగ్స్ ఏంటి, వాట్ ఆర్ ద లెర్నింగ్స్ ఫ్రమ్ దిస్ ప్రోగ్రామ్, ఇప్పటిదాకా ఉన్న పెయిన్ పాయింట్స్ ఏంటి, వీటి నుంచి ఎట్లా అధిగమించాలి, ఎక్కడ సపోర్ట్ అవసరం. దిస్ సంథింగ్ కాల్డ్ వ్యాలీ ఆఫ్ డెత్. వ్యాలీ ఆఫ్ డెత్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇట్లా హాకీ స్టిక్ అనుకుంటే, ఒక గ్రోత్ కర్వ్ని హాకీ స్టిక్ ఇట్లా ఉంటుంది కదా, అట్లా అనుకుంటే ఇనీషియల్గా కిందికి పోయేటప్పుడు కనుక మనం హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే బ్రహ్మాండంగా, ఆ తర్వాత టేక్ ఆఫ్ తర్వాత మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆ హ్యాండ్ హోల్డింగ్ ఎట్లా చేయాలి, ఆ స్పెషల్ సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఏం సపోర్ట్ ఎక్స్టెండ్ చేయాలి, ఇది తప్పకుండా 5 సంవత్సరాల ప్రోగ్రామ్ నుంచి కొన్ని లెర్నింగ్స్ కావాలి. ఐ రిక్వెస్ట్ అవర్ చీఫ్ అడ్వైజర్ సోమేష్ కుమార్ గారు, మీరు ఇప్పుడు దాకా దీన్ని you've basically been babysitting this program. మీరు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మీరే ఇప్పుడు దాకా కొంత కన్సెప్చువలైజ్ చేసి ఈ స్థాయి దాకా తెచ్చారు. మీరు ఎట్లాగో మేము హడావుడిలో ఉన్నాం, ఎలక్షన్ హడావుడిలో, నేను సత్యవతక్క, ఇంకో 4 రోజులైతే మీకు దొరకం. మేము ఈరోజు దొరకడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది మీకు. సోమేష్ కుమార్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ 4 రోజుల్లో ప్లీజ్ కమ్ అవుట్ విత్ అ ప్లాన్ ఫర్ ద రోడ్ అహెడ్. ఎట్లా ఈ ప్రోగ్రామ్ని ఇంకా విజయవంతంగా 500 కాదు 5,000 ఎంటర్ప్రెన్యూర్స్ని ఎట్లా తయారు చేయాలి, దట్ షుడ్ బి ద గోల్. ఆ 5,000 ఆంటర్ప్రెన్యూర్స్ ఒక్కొక్కరు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చినా నువ్వు చెప్పిన 50,000 ఉద్యోగాలు ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి I think that should be the goal. It's not about having a few, స్పెషల్గా మీరు ల్యాండ్ ఇవ్వండి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ కోసం, స్పెషల్ పార్క్ పెడదాము అని అడిగారు. హ్యాపీ టు డూ ఇట్.
But let's also think, making it exclusive, will it work in a reverse fashion, or will it be better if we are inclusive? Think about it. Whatever you guys suggest, ultimately I'm happy to support. Government will be happy to encourage all of you. The last two things I'll say. ఒకటి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది, దయచేసి start dreaming bigger, start thinking bigger as well. You know, today if a Harleys can start having franchisees elsewhere in the world, I think most of you also have to start thinking beyond Telangana, beyond India at some point as well. Kabatti meeru please don't think small. You have to start thinking big. At least అదేదో సినిమాలో చెప్తారు కదా, కళలు అయితే చీపే కదా, కాస్ట్లీ కళలు కనొచ్చు, వాటికేం ఖర్చు కాదు. కళలు కనండి, ధైర్యంగా కనండి, అది కూడా కాస్ట్లీ కళలు కనండి. మరి కొద్దిగా కళలు కూడా ఇన్ఎక్స్పెన్సివ్ ఉండాలి, అందులో కూడా లో ఇంట్రెస్ట్ రేట్ ఉండాలి అనుకుంటే కష్టం. కాబట్టి కళలు కాస్ట్లీగానే కనాలి, ఈస్ట్మన్ కలర్లోనే కనాలి, తప్పకుండా చాలా ఎత్తుకెదగాలనే కళలే కనాలి, అంబిషియస్గా ఉండాలి. డోంట్ కర్టైల్ యువర్ అంబిషన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ అ ఫ్యూ సెట్ బ్యాక్స్ దట్ యు రన్ ఇన్ టు. బీ డిటర్మైన్డ్, బీ ఫోకస్డ్, స్టే ఫోకస్డ్, సీక్ హెల్ప్, డోంట్ బీ షై, సీక్ హెల్ప్. ఇవాళ ఐఎమ్ సో ప్రౌడ్ of this other initiative of government called as Dalit Bandhu. Dalit Bandhulo nenu na jilla kadiki, because I am a district minister also, Rajanna Sirisila jillalo, I am proud to share with you some success stories. Nenu ma collector gariki cheppanu, Dalit Bandhulo మిగతా జిల్లాలో వాహనాలు ఇస్తున్నారు, మన దగ్గర వాహనాలు వద్దు. ఎందుకంటే ఆ వాహనాలు ఇవ్వడం, 4 రోజులు నడపడం, తర్వాత మళ్ళీ ఈఎంఐ పే చేయలేక అమ్మేయడం, ఇదే జరుగుతుంది. బికాస్ అందరూ అదే పని చేస్తే, అందరూ ఒకటే మూసు ధోరణిలో చేస్తే సక్సెస్ అవ్వము. మీరు దయచేసి కౌన్సిలింగ్ చేయండి, మొదటి 100 మందిని సరిగ్గా తయారు చేద్దాం, దే విల్ బికమ్ బ్రాండ్ అంబాసిడర్స్ అండ్ ఎగ్జాంపుల్స్ అని చెప్పాను. చెప్తే ఐఎమ్ సో ప్రౌడ్ టు షేర్ విత్ యూ టుడే, మా జిల్లాలో దళిత బంధులో ఒక 3 ఆంటర్ప్రెనర్స్, 3 కలిసి, మీరు కావాలంటే విజిట్ చేయండి ఒకసారి, అండ్ మీరు ఆల్సో యువర్ అడ్వైజర్ టు డికీ, సో ఐ రిక్వెస్ట్ యూ టు విజిట్ ఇట్. 3 ఆంటర్ప్రెనర్స్ కలిసి ఎల్లారెడ్డిపేట మండలం రంగంపేట అనే గ్రామం, అక్కడ దుమాల అనే దుమాల అనే గ్రామంలో ఎల్లారెడ్డిపేట మండలంలో టు ద బ్యాంక్ అల్టిమేట్లీ 3 కోట్ల రూపాయలతో దాన్ని వెళ్ళి నేనే ఇనాగరేట్ చేశాను. హైలైట్ ఏంటంటే, నేను వెళ్ళి ఇనాగరేట్ చేసిన తర్వాత అందులో 10-12 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ ఉంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నా, ఏ ఊరమ్మా అని అడిగాను. ఒక్కడు మాట్లాడలేదు నాతో. వీళ్ళేంది నా మీద అలిగినరా అని డౌట్ వచ్చింది నాకు. ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చిండ్రు అన్నా, ఎవరు మాట్లాడతలేరు. అప్పుడు ఆ పక్కన ఆ తమ్ముడు, ఆయన పేరు గుర్తులేదు, సుదర్శన్ అనుకుంటా బహుశా, ఆయన అన్నాడు, సార్ వీళ్ళు ఇక్కడోళ్ళు కాదు, బెంగాల్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు అన్నాడు. నాకు ఒక్క నిమిషం కళ్ళు తిరిగినాయి. బెంగాల్ వాళ్ళు, జార్ఖండ్ వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారా అని నేను మీరు మరి ఇక్కడ వాళ్ళకి ఎందుకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు అన్నా. లేదన్నా, ఇక్కడ వాళ్ళు ఇంట్రెస్టెడ్ లేరు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళతో మీరు మాట్లాడంటే అప్పుడు హిందీలో మాట్లాడినా. కాసే జార్ఖండ్, బెంగాల్ 10-12 మంది. అంటే ఒక 3 దళిత సోదరులు మనవాళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టడమే కాకుండా ఇవాళ 10-12 మంది వేరే రాష్ట్రాల వాళ్ళకి మన ప్రాంతంలో ఇవాళ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి చేరారంటే, ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీథింగ్ దట్స్ మోర్ గ్రాటిఫైయింగ్ దాన్ దట్. అదేవిధంగా మరొక 9 మంది ఎల్లారెడ్డిపేట మండలం పదిరా అనే గ్రామం నుంచి, వాళ్ళు 9 మంది కలిసి 90 లక్షల రూపాయలతో దే ఆర్ లాంచింగ్ అ బ్యూటిఫుల్ పెట్రోల్ బంక్. 90 లక్షల రూపాయలతో పెట్రోల్ బంక్ పెట్టారు. పవర్ ఆఫ్ కలెక్టివ్ అంటే ఈ ఐడియా ఉండొచ్చు, క్యాపిటల్ లేదనుకోండి, యూ కెన్ కంబైన్ యువర్ క్యాపిటల్, ఆల్ ఆఫ్ యూ కెన్ కమ్ టుగెదర్, దెన్ స్టార్ట్ అన్ ఎంటర్ప్రైజ్. సో 9 మంది కలిసి అది పెట్టారు. గండిలచ్చపేట అని ఇంకొక ఊరు సిరిసిల్ల జిల్లాలో మా కాన్స్టిట్యున్సీలోని, అక్కడ 2 దళిత బంధు బెనిఫిషరీస్ కలిసి బ్రహ్మాండమైన పౌల్ట్రీ ఫామ్ పెట్టారు 25 లక్షల రూపాయలతో. అది కూడా నేను ఇనాగరేట్ చేశాను. ఆ తర్వాత ఇంకొక 2 సోదరులు, పేరు గుర్తురాట్లేదు, నేను బండ్లు ఇవ్వద్దు అని చెప్పాను మా కలెక్టర్కి. ఈ సెడ్, సార్ ఓన్లీ 1 ఎక్సెప్షన్. ఐ సెడ్ వై? ఈ సెడ్, సార్ వీళ్ళు ఆల్రెడీ టెండర్లో పార్టిసిపేట్ చేశారు, టీఎస్ఆర్టీసీ హైయర్ బస్సెస్ తీసుకుంటుంది కదా, టెండర్లో పార్టిసిపేట్ చేసి దే హ్యావ్ కాంట్రాక్చువలీ గాటన్ ఇన్ టు అన్ అగ్రిమెంట్ విత్ టీఎస్ఆర్టీసీ. నెలకి 60,000 నుంచి 75,000 రూపాయలు వీళ్ళకి వస్తుంది సార్, అందుకని బస్సు కొంటున్నారు వాళ్ళు 3 కలిసి, కాబట్టి ఈ ఒక్క కేసులో ఎక్సెప్షన్ ఇస్తున్నాను అన్నాడు. అట్లా అంటే
ఏదో కొనేసి ట్యాక్సీ నడపాలి, ట్యాక్సీ సబ్ లీజ్కి ఇవ్వాలి కాదు. ఆర్టీసీతో లేదా మున్సిపాలిటీతో లేదా ఇంకో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్తో వాటిని మనం అక్కడ హైర్ విత్ టీఎస్ఆర్టీసీలో ఎంగేజ్ చేయడం జరిగింది. హైదరాబాద్లో ఇక్కడ మాకు HMWSSB ఉంటుంది, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు. అందులో హ్యాపీ టు షేర్ విత్ యూ, అగైన్ ప్రౌడ్ టు షేర్ విత్ యూ, మా MD దానకిషోర్ ఉంటారు. దానకిషోర్ గారు నాకు ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఒక మంచి ఐడియా ఉందండి, దళిత బంధులో మనం ఈ సిల్ట్ క్యారింగ్ వెహికల్స్ అన్నీ కూడా నన్ను దళిత బంధులో ఇద్దాం సార్, చాలా బాగుంటుంది, ఎందుకంటే మనమే దాన్ని కాంట్రాక్చువల్లీ అరేంజ్ చేసుకోవచ్చు, హైర్ చేసుకుందాం, ప్లస్ సబ్సిడీ వస్తుంది వాళ్ళకి, కాబట్టి నెలకు ఈజీగా ఒక 60-70 వేల రూపాయలు వస్తాయి వాళ్ళకి, మనం ఇస్తే బాగుంటుంది అంటే మొన్న అక్టోబర్ 2 నాడు ఒకటే సమయంలో ఏకకాలంలో 150 వాహనాలు దళిత బంధు కింద ఒకటేసారి లాంచ్ చేయడం జరిగింది. ఈ స్టోరీ అంతా నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, అల్టిమేట్లీ నో సొసైటీ ఇన్ ద వరల్డ్ హ్యాస్ ప్రాస్పర్డ్ when a section of it is actually suffering or a section of it feels unincluded, excluded rather. My humble request to all of you, if we really have to build an India which is a first world country by 2047, by the time India reaches 100 years of independence, I think the 3I mantra that we all ought to follow: innovation, infrastructure, inclusive growth. Innovation, infrastructure, inclusive growth. ఇది కనుక ఫాలో అయితే, ప్రతి గవర్నమెంట్ ఫాలో అయితే, ఇంతకు మించిన గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా వేరే సెక్టర్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఎంకరేజ్ చేయాలి, ఇంక్లూసివ్ గ్రోత్లో భాగంగా సమాజంలోని ఏ వర్గం నుంచి ఎక్కడి నుంచి మంచి ఐడియా వచ్చినా ఎంకరేజ్ చేసి వాళ్ళను మీరు ఓన్లీ హ్యాండ్ హోల్డింగ్ చేస్తే చాలు, అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో ఐఎమ్ రియలీ డిలైటెడ్ టు బి హియర్, వెరీ ఆనర్డ్ దట్ యు గైజ్ యాక్చువల్లీ ఆర్ స్పెండింగ్ యువర్ ఓన్ మనీ to conduct this program. నేను సురేష్ అది కూడా అడిగాను, ఎవరు ఏర్పాటు చేశారు ప్రోగ్రామ్ అంటే, మొత్తం అందరు ఆంటర్ప్రినర్స్ కలిసి ఒక 5-star హోటల్లో థ్యాంక్స్ చెప్పడానికి ఇవాళ ట్రైబల్ కమ్యూనిటీ నుంచి ఏర్పాటు చేశారని చెప్పారు. ఐ హంబ్లీ, గవర్నమెంట్ ఇట్లాంటి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుంది, మేము వెళ్ళి అతిథులుగా మాట్లాడతాం, కానీ ఇవాళ మీరు ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచి థ్యాంక్స్ చెప్పడం ఏదైతే ఉందో, జనరల్గా సినిమా సక్సెస్ మీట్లు చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఇక్కడ రాగానే అదే చూసి అన్నాను సోమేష్ గారితో, CMSTEI సక్సెస్ మీట్ అంటే సినిమా సక్సెస్ మీట్లు అవుతుంటాయి పార్క్ హయాత్లో, కానీ ఇవాళ ట్రైబల్ ఆంటర్ప్రినర్షిప్ ఇన్నోవేషన్ సక్సెస్ మీట్ ఇక్కడ కావడం